శీతాకాలం మీరు ఈ టీలో మసాలాలు కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అవేంటో చూసేద్దాం. శీతాకాలం చలి వాతావరణంలో వేడివేడి టీ తాగితే వచ్చే మజానే వేరు. ఈ సీజన్ లో టీలో కొన్ని మసాలాలు యాడ్ చేసుకుని తాగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని నిపుణులు అంటున్నారు. టీ ఈ పేరు వింటేనే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తూ ఉంటుంది. ఉదయం పూట కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా తాగుతుంటే స్వర్గం ఇంకెక్కడో లేదు అనిపిస్తుంది. ఇక శీతాకాలం చల్లటి వాతావరణంలో టీ కిక్ ఇంకా పెరుగుతుంది. చలి కారణంగా వచ్చే బద్ధకం మొత్తం ఎగిరి యాక్టివ్ గా మారతాం. టీ మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే. చలికాలంలో ఒక కప్పు చాయ్ తాగడం వల్ల అనేక ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. టీలో ఉండే L-థియానైన్ వంటి అమైనో యాసిడ్స్ శరీర శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. చలికాలంలో మీ చాయ్ లో కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకుని తయారు చేసుకుంటే అది ఇంకా హెల్తీగా మారుతుంది. ఈ టీ రోజు తాగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి అనారోగ్యాల నుంచి రక్షణ కల్పిస్తుంది. మీ టీలో నల్లటి మిరియాలు పొడి చేసి వేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నల్ల మిరియాల్లో పైపెరిన్ ఉంటుంది. ఇది శరీరంలో పోషకాలను గ్రహించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ A, C పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. మిరియాలు వేసిన టీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. నల్ల మిరియాలు శరీరానికి వేడిని అందించి శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తుంది. మిరియాల్లోని పైపెరైన్ శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గాను పనిచేస్తుంది. పైపెరైన్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గించే లక్షణాలు ఉన్నాయి. దీర్ఘకాల ఇన్ఫ్లమేషన్ వల్ల కీళ్లవాతం వంటి రుగ్మతలు తలెత్తుతుంటాయి. అల్లం టీ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. అల్లం టీని మరింత హెల్తీగా మారుస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లంలో ఉండే జింజరాల్ సమ్మేళనం రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వికారం, అజీర్తి, గ్యాస్ వంటి వాటితో ఇబ్బంది పడుతుంటే కాస్త అల్లం టీ తాగి చూడండి. ఇక యాలకులు మీ టీకి మంచి టేస్ట్, సువాసన తీసుకొస్తాయి. యాలకుల్లో వీటిలో విటమిన్ C, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఆస్తమాలో కనిపించే పిల్లి కూతలు, దగ్గు, ఛాతి పట్టేసినట్లు ఉండటం వంటి ఎన్నో లక్షణాలను దూరం చేస్తుంది. ఇది దగ్గు, బ్రాంకైటిస్ లో కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి శ్వాస సంబంధిత సమస్యల బారిన పడకుండా కాపాడే శక్తి యాలకులకు ఉంది. యాలకులు జలుబు, ఫ్లూను తగ్గించడంలో సహాయపడతాయి. లవంగాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీరు లవంగాలను రెగ్యులర్ గా యాడ్ చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. లవంగాల్లో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యాంగనీస్, విటమిన్ A, C అలాగే అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాలు యూజినాల్ ఉంటుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. దాల్చిన చెక్కలో విటమిన్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియం, క్రోమియం, మ్యాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దాల్చిన చెక్కలో బీటా కెరోటిన్, ఆల్ఫా కెరోటిన్, కోలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు టీ చేసేటప్పుడు దానిలో కొంచెం దాల్చిన చెక్క వేసుకొని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.